అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కషన్ చేసేది నీట్ రాసేటువంటి విద్యార్థులు 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ చదువుకొని సీటు రాక అయోమయం స్థితిలో ఉన్నటువంటి పిల్లలు, అలాగే ఎందుకని మార్కులు స్కోర్ చేయలేకపోయారు తమ పిల్లలు అని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల కోసం నేను ఈ వీడియో తయారు చేస్తున్నాను. పూర్తిగా అబ్జర్వ్ చేయండి. అది ఏ లోపం వల్ల మీ పిల్లలు మార్కులు కోల్పోయారనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా నీట్లో టోటల్ క్వశ్చన్స్ ఎన్ని వస్తాయి? 200 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ స్టూడెంట్స్ అటెంప్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ 180 క్వశ్చన్స్. మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 720 మార్కులు. ముందుగా ఒక విద్యా సంస్థలో స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకొని వాళ్ళు ఏ స్టాండర్డ్లో ఉన్నారు, మనం ఏ మార్కు నుంచి స్టార్ట్ చేసి వాళ్ళకు ఒక మినిమం సబ్జెక్ట్ వైజ్గా ఒక టార్గెట్ లాగా ఇచ్చి ఫాలోఅప్ చేసినట్లయితే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్ లాస్ట్కి అప్పుడు వాళ్ళు ఆ మార్కుని స్కోర్ చేసేలాగా మనం తయారు చేయాలనేది ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో మినిమం మార్క్స్ గనక మనం అబ్జర్వ్ చేస్తే 560 మార్కులు ఉన్నాయి. అంటే 720లో 560 మార్కులు గనక తెచ్చుకున్నట్లయితే మినిమం సీట్ అనేది గ్యారంటీ అనేది మనం గత సంవత్సరాల యొక్క రిజల్ట్స్ని ఆల్ ఇండియా వైడ్గా అబ్జర్వ్ చేసినప్పుడు మినిమం 560 మార్కులు వస్తేనే కానీ సీట్ అనేది రావటానికి ఛాన్స్ ఉంది. సో ఆ విధంగా తీసుకొని మినిమం మార్క్స్ 560 రావాలి ఒక స్టూడెంట్కి. సో అలా సబ్జెక్ట్ వైజ్గా కూడా చూద్దాం ఆ 560 మార్క్స్ అనేది ఎలా రావాలనేది. బాటనీ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు? బాటనీలో టోటల్ క్వశ్చన్స్ 50. సెక్షన్ ఏలో 35 ఇస్తారు, సెక్షన్ బిలో 15 క్వశ్చన్స్ ఇస్తారు. అయితే స్టూడెంట్స్ అటెంప్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ సెక్షన్ ఏలో 35, సెక్షన్ బిలో 10 క్వశ్చన్స్ ఓన్లీ. ఈ 5 క్వశ్చన్స్ అనేది చాయిస్ ఉంటుంది. అట్లాగే జువాలజీ టోటల్ క్వశ్చన్స్ 50 ఉంటాయి. సెక్షన్ ఏలో 35, సెక్షన్ బిలో 15. అలాగే వీళ్ళు అటెంప్ట్ చేయాల్సినవి సెక్షన్ ఏలో 35, సెక్షన్ బిలో 10. అలాగే ఫిజిక్స్ టోటల్ క్వశ్చన్స్ 50, సెక్షన్ ఏలో 35, సెక్షన్ బిలో 15. అటెంప్ట్ చేయాల్సినవి 35 క్వశ్చన్స్, 10 క్వశ్చన్స్ సెక్షన్ బిలో. అలాగే కెమిస్ట్రీ టోటల్ క్వశ్చన్స్ 50, సెక్షన్ ఏలో 35, సెక్షన్ బిలో 15. వీళ్ళు అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ సెక్షన్ ఏలో 35, సెక్షన్ బిలో 10. అంటే ఈ రోజున మనం అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం విద్యా సంస్థలు ఇండియా వైడ్గా బయాలజీ మీద పెట్టేటువంటి శ్రద్ధ ఫిజిక్స్, కెమిస్ట్రీలో మేనేజ్మెంట్ దగ్గర నుంచి స్టూడెంట్స్ వరకు కూడా టీచింగ్ చెప్పే లెక్చరర్స్ కూడా ఒక బాధ్యతగా తీసుకొని చేయటం లేదనేది మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ శాతం విద్యార్థులకి డ్యామేజ్ జరుగుతుందనేది మనం గత ఫలితాలను బట్టి తెలుసుకున్నాం. సో ఎంత బయాలజీలో 100% క్వశ్చన్స్ చేసిన 90 క్వశ్చన్స్ అంతే కదా, 45 బాటనీ, 45 జువాలజీ. ఈ 90 క్వశ్చన్లు మ్యాక్సిమం అన్ని కరెక్ట్ అయితే 360 మార్కులు వస్తాయి. మరి మనకు కావాల్సిన టోటల్ మార్క్స్ ఎన్ని? మినిమం మార్కు టార్గెట్ 560. సో 560 మార్కులకు గాను 360 మార్కులు ఒక్క బయాలజీలోనే చదివితే స్టూడెంట్ మరి రిమైనింగ్ 200 మార్క్స్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో స్కోర్ చేయాల్సిందే. అంటే స్టూడెంట్ని బయాలజీతో సమానంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో కూడా బిగినింగ్ నుంచి ఫాలోఅప్ చేసినట్లయితేనే మినిమం సీట్ గ్యారంటీ అనేది మీ పిల్లవాడికి చదువుతున్న విద్యా సంస్థ నుంచి ఒక ఎష్యూరెన్స్ అనేది ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు మనం క్వశ్చన్స్ చూసాం. నెక్స్ట్ చూద్దాం. ఈరోజు ఏ విద్యా సంస్థను తీసుకున్నా సరే నెంబర్ ఆఫ్ క్యాంపసెస్, ఒక్కొక్క క్యాంపస్కి వచ్చి 1000 నుంచి 1500 మంది, 2000 మంది విద్యార్థులను తీసుకొని ఒక్కో సెక్షన్కి వచ్చి 150 నుంచి 250, 300 వరకు కూడా క్లాసులు కండక్ట్ చేయటం జరుగుతుంది. ఎంతమంది సక్సెస్ అవుతున్నారనేది 2 సంవత్సరాల సిలబస్ పూర్తయిన తర్వాత నీట్ ఎగ్జామ్లో వచ్చిన ఫలితాలను బట్టి
పేరెంట్ తెలుసుకోగలుగుతున్నాడు. అప్పటి వరకు ఏం జరుగుతుందనేది తల్లిదండ్రులు కానీ చదువుతున్న విద్యార్థులకు కూడా అర్థం కానటువంటి విషయం. సో ఆ విధంగా శ్రీ కార్తికేయ ఎంతో అనుభవంతో ఆలోచించి తీసుకునేటువంటి టోటల్ అడ్మిషన్స్ 200, అంటే మొత్తం మేము 200 మంది మాత్రమే తీసుకుంటాం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన పిల్లలు 200 మంది పిల్లలు మాత్రమే తీసుకొని ఆ 200 మంది పిల్లల్ని 4 సెక్షన్స్ గా సపరేట్ చేస్తాం. ఈచ్ సెక్షన్ వచ్చి 50 మెంబర్స్ ఉంటారు. ఇక్కడ ఇంకోటి కూడా అనుకోవచ్చు మీరు, అంటే ఇక్కడ కూడా ఫస్ట్ సెక్షన్ పట్టించుకుంటారేమో, లాస్ట్ సెక్షన్ పట్టించుకోరేమో అని డౌట్ రావచ్చు. కానీ ఇక్కడ అలా జరగదు. ఈ 4 సెక్షన్లు మెరిట్ ఆర్డర్ కాదు. వాళ్ళు మా దగ్గర జాయిన్ అయినప్పుడు బయాలజీలో ఎలా ఉన్నారు, ఫిజిక్స్లో ఎలా ఉన్నారు, కెమిస్ట్రీలో ఎలా ఉన్నారు అనే దాని మీద డివైడ్ చేసి ఫస్ట్ సెక్షన్కి ఏ ప్రోగ్రామ్ జరుగుతుందో లాస్ట్ 4వ సెక్షన్ కూడా అదే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఫస్ట్ సెక్షన్ కి ఏ టైప్ లెక్చరర్ వెళ్తున్నారో, ఎంత ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ వెళ్తుందో అదే ఫ్యాకల్టీ లాస్ట్ సెక్షన్ వరకు టీచింగ్ తీసుకుంటారు. ఫస్ట్ సెక్షన్ కి కౌన్సిలింగ్ ఎలా జరుగుతుందో లాస్ట్ సెక్షన్ కూడా కౌన్సిలింగ్ అలాగే జరుగుతుంది. ఫస్ట్ సెక్షన్ కి స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఇస్తారో లాస్ట్ సెక్షన్ కూడా అదే క్వశ్చన్ పేపర్ ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ సెక్షన్ 50 మందిలో ఓ 10 మందిని మాత్రం ఫాలోఅప్ చేస్తే మిగిలిన వాళ్ళందరినీ చదవండ్రా అని చెప్పని వదలటం అనేది శ్రీ కార్తికేయలో ఉండే సిస్టమ్ కాదు. ఇక్కడున్న 50 మందికి ఒక సబ్జెక్టుకి 3 అవర్స్ ఇస్తే 1 అవర్ టీచింగు, 1 అవర్ కౌన్సిలింగు, 1 అవర్ స్టడీ అవర్ ఉండి ఇక్కడున్న 50 మెంబర్స్ని ఫాలోఅప్ చేసే బాధ్యత సీనియర్ ఫ్యాకల్టీ తీసుకుంటారు. అంటే ఏ టీచింగ్ ఏ లెక్చరర్ ఇస్తాడో కౌన్సిలింగ్ కూడా అదే లెక్చరర్ అదే సెక్షన్లో టోటల్ 50 మెంబర్స్ని ఫాలోఅప్ చేయాలి. సో 4 సెక్షన్స్ని కూడా అలాగే చేస్తారు. సో ఆ విధమైనటువంటి సిస్టమ్ శ్రీ కార్తికేయలో మాత్రమే ఉంది. ఇక నెక్స్ట్ పోతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక స్టూడెంట్కి క్లారిటీ ఉండాలి, మేనేజ్మెంట్కి కూడా ఒక విజన్ ఉండాలి. అలా శ్రీ కార్తికేయలో ఫాలో అయ్యేటువంటి మెటీరియల్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, బయాలజీ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మొత్తం 10 వాల్యూమ్స్ ఉంటాయి. ఈ 10 బుక్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ప్రతి స్టూడెంట్ 200 మెంబర్స్ ఫాలో అవ్వాల్సిందే. మరి మేము ఏ విధంగా స్టూడెంట్ని ఫాలోఅప్ చేస్తాం ఎన్సీఆర్టీ నుంచి అని అబ్జర్వ్ చేద్దాం. టాపిక్ వైజ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సబ్జెక్ట్ ఏది తీసుకున్నా, చాప్టర్ ఏది తీసుకున్నా ఆ చాప్టర్లో ఉన్న టాపిక్లో నుంచి ప్రతి కాన్సెప్ట్ని డివైడ్ చేయించడం జరుగుతుంది. అలాగే ఆ టాపిక్లో ఉన్నటువంటి ఫార్ములాస్ ఏంటి, ఆ ఫార్ములాస్ యొక్క డిఫరెన్స్ ఏంటి, ఫార్ములా టు ఫార్ములా రిలేషన్ ఏంటి, ఏ కాన్సెప్ట్ మీద ఒక్కొక్క ఫార్ములా అనేది డివైడ్ అయింది అనేది అబ్జర్వ్ చేసుకుంటూ పిల్లలతో చేయించుతూ ప్రాక్టీస్ చేయించుతూ నెక్స్ట్ ఎప్పుడైతే కాన్సెప్ట్స్ ఫార్ములాస్ తెలిసినాయో వాటి అప్లికేషన్స్ ఆ టాపిక్ లో పర్టికులర్ టాపిక్ లో అప్లికేషన్స్ కూడా సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయించడం, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ లో లైన్ టు లైన్ చదివించి ఆ అప్లికేషన్స్ కూడా స్టూడెంట్ తో నోట్స్ రాయించడం. అలాగే నెక్స్ట్ స్టేట్మెంట్స్, ఈ మధ్య స్టేట్మెంట్స్ మీద రీజనింగ్ మీద క్వశ్చన్స్ పెంచుతున్నారు కాబట్టి మనం ఇక్కడే ఎప్పుడైతే మనం టీచింగ్ స్టార్ట్ చేసామో అక్కడే మనం స్టేట్మెంట్స్ ని కూడా ఆ లైన్లో ఆ పేజీలో ఎన్ని స్టేట్మెంట్స్ ఎలా రావచ్చో స్టేట్మెంట్ ఏముంది అనేది కూడా అక్కడే మనం మెన్షన్ చేయించడం జరుగుతుంది. అలాగే ఫైనల్ గా న్యూమరికల్స్ అండ్ స్కిల్స్, ఈ 2 మేజర్. సో మనకు వచ్చేటువంటి నీట్ పేపర్ లో ఈ న్యూమరికల్స్ అండ్ స్కిల్స్ మీదే మోర్ దెన్ 60% క్వశ్చన్స్ సబ్జెక్ట్ వైజ్ అడుగుతున్నారు. సో ఈ విధంగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ తీసుకొని సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏ సబ్జెక్ట్ అయినా ఈ కాన్సెప్ట్ ఫార్ములాస్ అప్లికేషన్స్ అండ్ స్టేట్మెంట్స్ అండ్ న్యూమరికల్స్ స్కిల్స్ ఈ విధానంలో టీచింగ్ అండ్ కౌన్సిలింగ్ స్టడీ అవర్స్ విద్యార్థులకి నేర్పటం అనేది శ్రీ కార్తికేయలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్. మేజర్గా టీచింగ్ చెప్పడం, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసి 100% కంప్లీట్గా చదివించిన తర్వాత టెస్ట్ చేయాలి. అసలు స్టూడెంట్ ఏ లెవెల్లో ఉన్నాడు, తన ప్రీవియస్ నాలెడ్జ్ని ఇప్పుడున్నటువంటి ఇంటర్మీడియట్ సిలబస్కి మిక్స్ చేస్తూ ఇంప్రూవ్మెంట్ వస్తుందా అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. ఆ విధంగా చూసుకుంటే
టెస్ట్లు అనేది అబ్జర్వేషన్ అనేది చాలా ఉంటుంది. సెల్ఫ్ ప్రాక్టీస్ ఇన్ ఆబ్జెక్టివ్స్, స్టాండర్డ్ అండ్ క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్, అసైన్మెంట్స్ ఫర్ బేసిక్ సబ్జెక్ట్స్, అట్లాగే వీక్లీ టెస్ట్ ఉండాలి, వీక్లీ క్యుములేటివ్ టెస్ట్ ఉండాలి, యూనిట్ టెస్టులు, పార్ట్ టెస్టులు, ప్రాక్టీస్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు. ఈ విధానంలో స్టూడెంట్ని ఏ సబ్జెక్ట్ తీసుకున్నా టాపిక్ వైజ్గా ఆ వారంలో జరిగిన సిలబస్లో నుంచి ఈ టెస్టులను కనుక మనం కండక్ట్ చేసినట్లయితే 100% పర్ఫెక్ట్గా స్టూడెంట్ పర్ఫెక్ట్ అవ్వగలుగుతాడు. మనం అనుకున్న మినిమం టార్గెట్ 560 మార్క్స్కి. ఇది అసలు స్టూడెంట్ 560 మార్క్స్ ఏదైనా ఒక పని సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ దాని మీద తెలుసుకోవాలి, తర్వాత నేర్చుకోవాలి, ఆ నెక్స్ట్ ఒక టార్గెట్ మీద పనిచేయాలి. సబ్జెక్ట్ వైజ్ టార్గెట్ అనేది ప్రతి స్టూడెంట్కి తీసుకున్నటువంటి శ్రీ కార్తికేయలో తీసుకునేటువంటి 200 మంది విద్యార్థులకి మినిమం ఒక టార్గెట్గా పెట్టి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఆ మార్కు సెక్యూర్ అయ్యేది వరకు లెక్చరర్స్ ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఈ టార్గెట్ అనేది సబ్జెక్ట్ వైజ్గా ప్రతి స్టూడెంట్కి ఎలా ఇస్తుందో, శ్రీ కార్తికేయ వర్క్ ఎలా స్టార్ట్ చేస్తుంది అనేది తెలుసుకుందాం. బోటనీ మినిమం 40 క్వశ్చన్స్ ప్రతి సెక్షన్లో ప్రతి స్టూడెంటు ఇప్పుడు అనుకునే మార్కు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వీకెండ్ నుంచి అది ఏ టెస్ట్ అయినా సరే ఈ క్వశ్చన్స్ని కరెక్ట్గా చేయాల్సిందే. స్టూడెంట్ చేయలేకపోతే లెక్చరర్స్ ఎందుకు చేయలేకపోయాడు అనేది తెలుసుకొని ఆ వారంలో ఆ సిలబస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ నెక్స్ట్ వీక్కి మూవ్ చేయాల్సిందే. సో ఆ విధంగా తీసుకుంటే బోటనీలో మినిమం 40 క్వశ్చన్స్ చేయాలి, 160 మార్క్స్. జువాలజీలో మినిమం 40 క్వశ్చన్స్ చేయాలి, 160 మార్క్స్. ఫిజిక్స్లో మినిమం 25 క్వశ్చన్స్ చేయాలి, 100 మార్క్స్. కెమిస్ట్రీలో మినిమం 35 క్వశ్చన్స్ చేయాలి, 140 మార్క్స్. టోటల్ 560 మార్క్స్. అంటే జనరల్గా బయాలజీ పిల్లలు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అంటే భయపడతారు కాబట్టి మినిమం వాళ్ళల్లో కాన్ఫిడెంట్ వచ్చేలాగా రైట్ నాకు సీట్ వస్తుంది అనేటువంటి కాన్ఫిడెంట్ వచ్చేలా చేయటం కోసం మినిమం టార్గెట్గా ఫిజిక్స్ కెమిస్ట్రీ 25 క్వశ్చన్స్ 35 క్వశ్చన్స్ పెట్టాం. సో ఈ టార్గెట్ మినిమం 6 monthsలో రీచ్ అయితే ఆ నెక్స్ట్ 5 క్వశ్చన్స్ యాడ్ చేయడం జరుగుతుంది ఈ 2 సబ్జెక్టులో కూడా. సో మినిమం సీటు గ్యారంటీగా జరిగేటువంటి కోచింగ్ శ్రీ కార్తికేయలో ఉన్నది అని దీని ద్వారా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఆ మార్క్స్ కనుక రాకపోతే స్టూడెంటు ఎలా ఎక్కడ వీక్గా ఉన్నాడు అనేది అబ్జర్వేషన్ అనేది లెక్చరర్స్ చేసే విధానం తెలుసుకుందాం. సీరియస్లీ కండక్టింగ్ ఫర్ ఎనీ ఎగ్జామ్, ఇందాక మీకు చెప్పాను ఎన్ని రకాల ఎగ్జామ్స్ జరుగుతాయి అనేది ఇందాక మనం తెలుసుకున్నాం. సో ఆ ఎగ్జామ్స్ అన్ని కూడా చాలా సీరియస్గా కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఫాలోఅప్ జరుగుద్ది. ఇప్పుడు మనకి ఇచ్చిన 200 క్వశ్చన్స్లో తను రాయాల్సిన 180 క్వశ్చన్స్ నుంచి సబ్జెక్ట్ వైజ్గా 45 క్వశ్చన్స్లో ఆ వీకెండ్లో లేకపోతే ఏ టెస్ట్ కండక్ట్ చేసామో ఆ టెస్ట్లో ఎందుకు రాంగ్ చేశాడనే క్వశ్చన్ మీద అనాలిసిస్ జరుగుతుంది. అసలు ఎందుకు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయాడో కూడా ఆ స్టూడెంట్ని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేయించడం. ఎప్పుడైతే మనకి ఒక అవగాహన ఉండాలి ఏ సబ్జెక్ట్లో చాప్టర్లో ఆ టాపిక్లో ప్రీవియస్లో క్వశ్చన్ ఎలా అడిగాడు అనేది కూడా మనం అక్కడే స్టూడెంట్కి ఒక వ్యూ కనుక తెలియజేసినట్లయితే రిమైనింగ్ టాపిక్ నుంచి క్వశ్చన్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది స్టూడెంట్ కూడా మనకి కలవాలి. లెక్చరర్స్ నాలెడ్జ్కి స్టూడెంట్ కూడా ఈక్వల్ అయినప్పుడే ఆ స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. ఎందుకంటే అదే క్వశ్చన్ పేపరు లెక్చరర్ 100% చేసేస్తాడు. మరి 2 years చదివిన స్టూడెంట్ సక్సెస్ కాలేకపోయాడంటే మనం లెక్చరర్స్తో ఈక్వల్గా చేయలేకపోయాం. సబ్జెక్ట్ 100% పర్ఫెక్ట్గా ఇంప్రూవ్ చేయలేకపోయాం స్టూడెంట్ చేత. అలా చేయటం కోసం సో ఈ విధంగా ఉంటుంది. ఫర్ ఎనీ క్వశ్చన్ గ్యాదరింగ్ ఇన్ టాపిక్ వైజ్. ఇంకా ఏ టైప్ క్వశ్చన్స్ అయినా సరే స్టూడెంట్ తను ఓన్గా ప్రాక్టీస్ చేయించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాసులో 50 members ఉంటే 50 మంది క్వశ్చన్స్ని తయారు చేస్తారు. అందరూ ఒకేలాగా తయారు చేయరు. సో అక్కడ కంపారిజన్ జరుగుతుంది. అసలు మ్యాక్సిమం క్వశ్చన్స్ ఎంతమంది రాశారు, ఎంతమంది కలెక్ట్ చేయలేకపోయారు, ఆ గ్యాప్ని ఫిలప్ చేసే బాధ్యత అక్కడ ఉన్నటువంటి టీచింగ్ లెక్చరర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ విధంగా మన
స్టూడెంట్ ఆ మార్క్కి ఎక్కడ మిస్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయడానికి మనం ఈ స్లైడ్ ద్వారా తెలుసుకున్నాం. ఇది నాకున్నటువంటి దాదాపు 25 సంవత్సరాలు ఈ కార్పొరేట్ సెక్టర్ అనుభవం. విద్యార్థులు తన ప్రీవియస్ నాలెడ్జ్ని బట్టి తను టార్గెట్ ఎగ్జామ్ యొక్క కాంపిటీషన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. సో ఆ ప్రోగ్రామ్ నానో అంటే న్యూమరికల్ అథెంటిక్ న్యూరో ఓరియంటేషన్. మన యొక్క అకాడమిక్ కరికులం అనేది శ్రీ కార్తికేయలో నానో అకాడమిక్ కరికులం అనేది స్టూడెంట్కి చాలా బెనిఫిట్ అనేది గత ఫలితాలని నేను అబ్జర్వ్ చేశాను. సో దాంట్లోనే ఇంకొంచెం ఇంప్లిమెంట్ చేసుకుంటూ వర్కింగ్ షెడ్యూల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి. షెడ్యూల్ పర్ఫెక్ట్గా ఉండాలి. మనకు ఉన్నటువంటి 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్లో సక్సెస్ అవ్వలేని స్టూడెంట్ని తీసుకొని 1 year లాంగ్ టర్మ్లో సక్సెస్ చేయడానికి ఫస్ట్ వర్కింగ్ షెడ్యూల్ తనకున్నటువంటి టైము ఎలా అనేది మనం అబ్జర్వ్ చేసి తెలుసుకోవాలి. అలాగే ఇప్పుడు జనరల్గా మనకి బయట జరుగుతున్నటువంటి కోచింగ్లు ఏ విద్యా సంస్థ చూసుకున్నా సరే ఒక టైం టేబుల్ వేసేసి వాళ్ళ చేతికి ఇచ్చేటివే షెడ్యూల్ అనేది, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కానీ ఈ నానో అకాడమిక్ కరికులం అనేది అలా చేయదు. స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని బట్టి, నాలెడ్జ్ అంటే తన ప్రీవియస్ నాలెడ్జ్ని బట్టి తనకున్నటువంటి 100% నాలెడ్జ్కి రీచ్ అవటానికి మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిలప్ చేయటానికి, అలాగే ఆ గ్యాప్ కూడా సబ్జెక్ట్ వైజ్గా, ఇప్పుడు బాటనీ జువాలజీ అనేది ఒకటి కాదు, ఫిజిక్స్ బాటనీ జువాలజీ ఒకటి కాదు, బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒకటి కాదు. సో ఏ సబ్జెక్టుకి తగ్గట్టు ఆ సబ్జెక్టే న్యూమరికల్స్, అప్లికేషన్స్, స్కిల్స్ ఉంటాయి. కాబట్టి ఆ విధంగానే మన స్టూడెంట్ని తయారు చేయాలి. సో శ్రీ కార్తికేయ నానో అకాడమిక్ కరికులం అనేది సబ్జెక్ట్ని బట్టి తన మెథడాలజీని అప్లై చేస్తుంది స్టూడెంట్ మీద. బాటనీ జువాలజీ అనేది నాలెడ్జిఫుల్ మెథడ్స్లో తనకి టీచింగ్ కానీ తనని చదివించడం కానీ చేయటం జరుగుతుంది. అలాగే అదే నాలెడ్జిబుల్గా తీసుకొని ఫిజిక్స్ని కమ్యూనికేటివ్ మెథడ్స్లో చెప్పినట్లయితే ఫిజిక్స్ని స్టూడెంట్ ఫాలో అవ్వగలుగుతాడు. అలాగే కెమిస్ట్రీ కంపారిజన్ మెథడ్స్లో చెప్పినట్లయితే కెమిస్ట్రీలో స్టూడెంట్ ఇంప్రూవ్ అవుతాడు. సో సబ్జెక్టును బట్టి ఏ మెథడాలజీలో స్టూడెంట్కి గనక మనం టీచింగు, అలాగే కౌన్సిలింగు, ఆ విధానంలోనే ఎగ్జామినేషన్స్, ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ గనక మనం కండక్ట్ చేస్తే ఇంప్రూవ్ అవుతూ పిల్లలు తను 0 నుంచి 100% రావటానికి ఈ నానో అకాడమిక్ కరికులం అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఆ విధానంలో గత 5 సంవత్సరాలు మంచి ఫలితాలు శ్రీ కార్తికేయ చూసింది. సో ఈ అకాడమిక్ ఇయర్ తీసుకునేటువంటి 200 మంది పిల్లల్ని బయాలజీలో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ పర్ఫెక్ట్గా తయారు చేసి మొదటి 3 నెలలు చాలు. మనం ఏదో 1 year దాకా 12 నెలలని కాదు, మొదటి 3 నెలల్లోనే పిల్లల్ని ఒక లెవెల్కి తీసుకొచ్చే బాధ్యత శ్రీ కార్తికేయ నానో అకాడమిక్ కరికులం. సో అట్లాగే ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు మార్చి, అంటే నేనేమంటున్నానంటే ఏదో లాంగ్ టర్మ్ అని May 5th ఎగ్జామ్ అయిపోగానే నెక్స్ట్ రిజల్ట్స్ చూసి 1 నెల రోజుల తర్వాత, 2 నెలల తర్వాత వచ్చి ఈ 9 నెలల్లో 10 నెలల్లో తీసుకుంటే మళ్ళీ మార్క్స్ స్కోర్ చేయలేకపోతున్నారు. అలా కాకుండా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అనేది March 15కి 2024 అయిపోతున్నాయి. కాబట్టి నెక్స్ట్ 1 or 2 డేస్లోనే కోచింగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇక్కడ ఈ షార్ట్ టర్మ్ అనేది దాదాపు ఒక 2 నెలల ప్రోగ్రామ్ వేసుకున్న, లాంగ్ టర్మ్ 12 నెలలు వేసుకుంటే టోటల్ 14 నెలలు స్టూడెంట్ని కనుక ఈ విధానంలో మనం చదివిస్తే డెఫినెట్గా అతను మినిమం 560 మార్క్స్ టార్గెట్తో తను మ్యాక్సిమం టార్గెట్కి స్టూడెంట్ని ఇంప్రూవ్ చేయడానికి చక్కటి టైము. తల్లిదండ్రులుగా మీరు ఆలోచించి ఇంటర్మీడియట్ అయిపోగానే మా బిడ్డకి మంచి మెడికల్ సీట్, ఫ్రీ సీట్ కావాలి మంచి కాలేజీలో అనుకునేటువంటి తల్లిదండ్రులు 200 మంది తల్లిదండ్రులు మీ పిల్లల్ని తీసుకొని శ్రీ కార్తికేయలో జాయిన్ చేయండి. షార్ట్ టర్మ్ 2 నెలలు గట్టిగా చేసి వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బేసిక్ నుంచి వాళ్ళకి నేర్పుకుంటూ May 5వ తారీఖు ఎగ్జామ్ కండక్ట్ చేసి నెక్స్ట్ వెంటనే కంటిన్యూ చేసి మీకు 14 నెలల పాటు స్టూడెంట్ని చదివించి మంచి డాక్టర్గా తయారు చేస్తానని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. సో తల్లిదండ్రులకి మెయిన్గా నేను తెలియజేసేది
10th క్లాస్ అయిపోగానే ఏదో ఒక కాలేజీలో ఫ్రెండ్స్ వెళ్తున్నారనో, లేకపోతే 50,000 మంది పిల్లలు చదువుతున్న నుంచి 500 ర్యాంకులు వచ్చినాయి కదా అని వాటిని చూసి వెళ్ళి జాయిన్ చేసి మోసపోతున్నటువంటి తల్లిదండ్రులకి మెయిన్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే. ఈ రోజున్న కాంపిటీషను మనం తెలుసుకున్నట్లయితే 20 మంది పిల్లలకు నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే ఒక్క పిల్లవాడికి మాత్రమే మెడికల్ సీట్ వస్తుంది. సో ఇంతటి కాంపిటీషన్లో మన పిల్లలు స్టాండర్డ్ ఎలా ఉంది, మన పిల్లల్ని ఈ కాంపిటీషన్లో ఎలా చదివిస్తే మెడికల్ సీట్ వస్తుందనేది ఫస్ట్ మీరు ఆలోచించే విధానంలోనే మీ బిడ్డ భవిష్యత్తు ఉంది. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు మీరు అనుకున్న కాలేజీలో జాయిన్ చేశారు. ఏం జరిగింది మీరే తెలుసుకున్నారు. ఇందాక మనం అనుకున్నాం సెక్షన్స్లో ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎంతమందిని పెడతారని. సేమ్ అదే జరుగుద్ది తప్ప ఇంటర్మీడియట్కి ఒక సిస్టము, లాంగ్ టర్మ్కి ఒక సిస్టమ్ అనేది ఈ కార్పొరేట్ సెక్టర్లో నేను 25 సంవత్సరాలు చేశాను కాబట్టి వేరియేషన్ ఏమీ ఉండదు. కాబట్టి ఇంకొకసారి మీరు మోసపోకుండా ఇప్పుడన్నా మీరు ఆలోచించి డైరెక్ట్గా శ్రీ కార్తికేయ విద్యా సంస్థకు వచ్చి కలవండి. ధైర్యంగా మీ పిల్లల్ని అప్పచెప్పండి. సో ఈసారి తీసుకునే నిర్ణయం అన్నా కరెక్ట్గా ఉండాలి. మీరు అబ్జర్వ్ చేశారు 10th క్లాస్లో 9%, 10% వచ్చిన పిల్లలు ఈరోజు నీట్లో క్వాలిఫై కావట్లేదు. అంటే ఈ లోపం ఎక్కడుందనేది పేరెంట్స్కి మనం పెద్దగా అబ్జర్వ్ చేయట్లేదు. చేయాలి. థియరిటికల్గా వచ్చే మార్కు వేరు, న్యూమరికల్గా వచ్చే మార్కు వేరు. థియరిటికల్గా అనేది పర్టికులర్ క్వశ్చన్స్ని కనుక మనం చదివించేస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. కానీ న్యూమరికల్స్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ అనేది అలా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని డీప్గా నేర్చుకోవాలి స్టూడెంట్. ఇదేదో ఇప్పటికప్పుడు 10th క్లాస్ వరకు లేని స్టాండర్డ్ ఇప్పటి వరకు ఇంటర్మీడియట్లో ఒకేసారి ఇందాక మనం అనుకున్నట్టు అప్లికేషన్స్ని, న్యూమరికల్స్ని ఒకసారి నేర్చుకోవాలి అంటే క్లాసులో 200 మందిని 250 మందిని పెట్టేసి, సో టీచింగ్కి ఒక లెక్చరర్, కౌన్సిలింగ్కి ఒక లెక్చరర్ వెళ్ళి పిల్లలు చదవండిరా, డౌట్లు ఉంటే రండిరా అంటే మెడికల్ సీట్ వచ్చేది కాదు ఈరోజు. ఆ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో ఏ విధంగా స్టూడెంట్కి మెడికల్ సీట్ వస్తుందో, ఎలా ఈ రోజున్న కాంపిటీషన్లో స్టూడెంట్ని ఎలా మూవ్ చేస్తే ఫైనల్ సక్సెస్ అవుతాడో మనం పూర్తిగా ఈ వీడియోని అబ్జర్వ్ చేశాం. కాబట్టి ధైర్యంగా నేను తీసుకునే ఈ 200 మంది పిల్లల్లో మీరు ఒకరుగా ఉండండి. కనీసం 2024లో మీరు ఫెయిల్ అయినా 2025లో మీరు సక్సెస్, మీ బిడ్డ భవిష్యత్తుకి భరోసా నేను ఇస్తున్నాను. నమస్తే.